గుంటూరు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. దాంట్లో మొదటిది తాడికొండ. తాడికొండ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపు నుంచి మేకతోటి సుచరిత, అలాగే టీడీపీ తరపు నుంచి తెనాలి శ్రావణ్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. అన్ని సర్వేల అంచనాల ప్రకారం ఇక్కడ టీడీపీ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్తున్నారు. తాడికొండలో 2014లో టీడీపీ, అలాగే 2019లో వైఎస్ఆర్సీపీ గెలుపొందడం జరిగింది. 2014లో టి శ్రావణ్ కుమార్ గారు 7,542 ఓట్ల మెజారిటీతో విజయం సాధించగా, 2019లో ఉండవల్లి శ్రీదేవి గారు 4,433 ఓట్ల మెజారిటీ సాధించారు. తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మంగళగిరి. ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపు నుంచి మురుగుడు లావణ్య గారు, అలాగే టీడీపీ తరపు నుంచి నారా లోకేష్ గారు పోటీ చేస్తున్నారు. రైజ్, ఆర్టీవీ మరియు పాయనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రకారం టీడీపీ గెలుస్తుందని, ఆత్మసాక్షి ప్రకారం పోటాపోటీ నెలకొనేదానికి అవకాశం ఉందన్నట్లు చెప్తున్నారు. సో మొత్తం మీద తీసుకుంటే పోటాపోటీలో కూడా టీడీపీకే ఎడ్జ్ ఉన్నట్లు కనిపిస్తుంది. మంగళగిరిలో గత 2 ఎన్నికల్లోనూ వైఎస్ఆర్సీపీ తరఫున ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు విజయం సాధించారు. 2014లో 12 ఓట్ల మెజారిటీ సాధించగా, 2019లో 5,337 ఓట్ల మెజారిటీ సాధించారు. తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పొన్నూరు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరఫున అంబటి మురళి గారు, అలాగే టీడీపీ తరఫున ధూళిపాల నరేంద్ర కుమార్ గారు పోటీ చేస్తున్నారు. అన్ని సర్వేల అంచనాల ప్రకారం ఇక్కడ టీడీపీ ఖచ్చితంగా గెలుస్తుందని చెబుతున్నారు. పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో 2014లో టీడీపీ, అలాగే 2019లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించాయి. 2014లో టీడీపీ తరఫున ధూళిపాల నరేంద్ర గారు 7,761 ఓట్లతో విజయం సాధించగా, 2019లో కిలారి వెంకట రోసాయి గారు 1,112 ఓట్లతో విజయం సాధించారు. తర్వాతే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ తెనాలి. ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరఫున ఏ శివకుమార్ గారు, అలాగే జనసేన తరఫున నాదెండ్ల మనోహర్ గారు పోటీ చేస్తున్నారు. ఆత్మసాక్షి సర్వే ప్రకారం ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని, మిగతా అన్ని సర్వేల ప్రకారం ఇక్కడ జనసేన గెలుస్తుందని చెబుతున్నారు. సో పోటాపోటీలో కూడా మొత్తానికి జనసేన గెలిచేదానికి అవకాశం ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. తెనాలిలో 2014లో టీడీపీ తరఫున ఏ రాజేంద్ర ప్రసాద్ గారు 19,065 ఓట్ల మెజారిటీ సాధించగా, 2019లో ఏ శివకుమార్ గారు వైఎస్ఆర్సీపీ తరఫున 17,649 ఓట్ల మెజారిటీని సాధించారు. తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ప్రతిపాడు. ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరఫున బి కిరణ్ కుమార్ గారు, అలాగే టీడీపీ తరఫున బూర్ల రామాంజనేయులు గారు పోటీ చేస్తున్నారు. ఆత్మసాక్షి ప్రకారం ఇక్కడ పోటాపోటీ నెలకొంటుందని, అలాగే మిగతా సర్వేల ప్రకారం ఇక్కడ టీడీపీ గెలుస్తుందని చెప్తున్నారు. సో మొత్తం మీద పోటాపోటీలో కూడా ఇక్కడ టీడీపీ గెలిచేదానికి అవకాశం ఎక్కువగా ఉన్నట్లుంది. ప్రతిపాడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 2014లో టీడీపీ తరఫున రావెల కిషోర్ బాబు గారు 7,405 ఓట్ల మెజారిటీ సాధించగా, 2019లో మేకతోటి సుచరిత గారు వైఎస్ఆర్సీపీ తరఫున 7,398 ఓట్ల మెజారిటీ సాధించారు. తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ గుంటూరు వెస్ట్. ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరఫున విడదల రజనీ గారు, అలాగే టీడీపీ తరఫున పిడుగురాళ్ల మాధవి గారు పోటీ చేస్తున్నారు. ఆత్మసాక్షి సర్వే ప్రకారం ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని, అలాగే మిగతా సర్వేల ప్రకారం ఇక్కడ టీడీపీ గెలుస్తుందని చెప్తున్నారు. సో పోటాపోటీలో కూడా మొత్తానికి టీడీపీ గెలిచేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో 2014లో టీడీపీ, 2019లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించాయి. 2014లో టీడీపీ తరఫున ఎం వేణుగోపాల్ రెడ్డి గారు 17,913 ఓట్ల మెజారిటీ సాధించగా, 2019లో గిరిధర్ రావు గారు 4,289 ఓట్ల మెజారిటీని సాధించారు. తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ గుంటూరు ఈస్ట్. ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరఫున షేక్ నూరి ఫాతిమా గారు, అలాగే టీడీపీ తరఫున మహమ్మద్ నజీర్ గారు పోటీ చేస్తున్నారు. రైజ్ సర్వే ప్రకారం ఇక్కడ పోటాపోటీ నెలకొంటుందని, ఆత్మసాక్షి ప్రకారం వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని, అలాగే ఆర్టీవీ మరియు పాయనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రకారం ఇక్కడ టీడీపీ గెలిచేదానికి అవకాశం ఎక్కువగా ఉన్నట్లు చెప్తున్నారు. సో మొత్తం మీద చూసుకుంటే ఇక్కడ పోటాపోటీ నెలకొనేదానికే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలో గత 2 ఎన్నికల్లోనూ వైఎస్ఆర్సీపీ తరఫున మహమ్మద్ ముస్తఫా షేక్ గారు విజయం సాధించారు. 2014లో 3,151 ఓట్ల మెజారిటీ సాధించగా, 2019లో 22,091 ఓట్ల మెజారిటీని సాధించారు. ఇప్పుడు గుంటూరు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ విషయానికి వస్తే, ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరఫున కిలారి వెంకట రోసాయి గారు, అలాగే టీడీపీ తరఫున పెమ్మసాని చంద్రశేఖర్ గారు పోటీ చేస్తున్నారు. ఆత్మసాక్షి సర్వే ప్రకారం ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని, అలాగే మిగతా 3 సర్వేల ప్రకారం ఇక్కడ టీడీపీ గెలుస్తుందని చెబుతున్నారు. మొత్తం మీద చూసుకుంటే టీడీపీకే ఎడ్జ్ ఉన్నట్లు కనిపిస్తుంది ఈ నియోజకవర్గంలో. గుంటూరు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో గత 2 ఎన్నికల్లోనూ టీడీపీ తరఫున గల్లా జయదేవ్ గారు విజయం సాధించారు. 2014లో 69,111 ఓట్ల మెజారిటీ సాధించగా, 2019లో 4,205 ఓట్ల మెజారిటీని సాధించారు. మొత్తం మీద చూసుకుంటే గుంటూరు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లో
రెండు ఖచ్చితంగా టీడీపీ గెలుస్తుందని, అలాగే మిగతా 5 పోటాపోటీ ఉన్నా కానీ 4 టీడీపీ విజయం సాధించేదానికి ఆస్కారం ఎక్కువగా ఉన్నట్లు, అట్లాగే 1 జనసేన విజయం సాధించేదానికి ఆస్కారం ఎక్కువ ఉన్నట్లు ఈ సర్వేలు చెప్తున్నాయి. అలాగే గుంటూరు పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ విషయానికి వస్తే కూడా ఇక్కడ టీడీపీకే ఎడ్జ్ ఎక్కువగా ఉన్నట్లు ఈ సర్వేలు చెప్తున్నాయి. మీ అసెంబ్లీ సెగ్మెంట్లో ఎవరు గెలుస్తున్నారో కింద కమెంట్స్ రూపంలో తెలియపరచండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.